హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ప్రనౌన్స్ అంటే సర్వనామములు ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి అనేది తెలుసుకుందాం. అర్థమైంది లర్నర్స్? ఈ క్లాస్లో ప్రనౌన్స్ ఎన్ని టైప్స్గా, ఎన్ని రకాలుగా విభజించారు, ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, అవి ఏవి అనేది తెలుసుకుందాం. ప్రనౌన్స్ని తెలుగులో సర్వనామములు అని అయితే అంటారు. అర్థమైందన్న? సర్వనామములని ఇంగ్లీష్లో ప్రనౌన్స్ అని అంటారు. నౌన్స్కి బదులుగా యూజ్ చేసే వర్డ్స్ని ప్రనౌన్స్ అని అంటారు. ఈ సర్వనామములను యూజ్ చేయడం వలన పేర్లు, నామవాచకాలు ఏవేవైతే రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటామో దాన్ని తగ్గించడానికి, టు అవాయిడ్ రిపిటీషన్ అంటే నౌన్స్ని పదే 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 యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి నౌన్స్ రిపిటీషన్ని తగ్గించడానికి ఈ సర్వనామములనైతే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ అంటే ఒక నామవాచకానికి బదులుగా ఉపయోగించు పదమును సర్వనామము, ప్రనౌన్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రనౌన్స్ని ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏవి అనేది చూద్దాం. ఈ ప్రనౌన్స్ని, సర్వనామములను అయితే 10 రకాలుగా అయితే విభజించారు. ఆ 10 రకాలలో ముఖ్యంగా మనం యూజ్ చేసేవి 4 అన్నమాట. అర్థమైందా? 10 రకాలుగా అయితే ఈ ప్రనౌన్స్ని విభజించారు. అందులో ఆ 10లో ఈ 4 అనేవి మనం ఎక్కువగా, ముఖ్యంగా, అతి ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రనౌన్స్ ఈ 4: పర్సనల్ ప్రనౌన్స్, పొసెసివ్ ప్రనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రనౌన్స్ లేదా ఆబ్జెక్ట్ ప్రనౌన్స్, 4వది రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్. ఈ నాలుగు ప్రనౌన్స్ని అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. అర్థమైందా? ముఖ్యంగా 4 రకాలు. మిగతా 6 రకాలు అవి అర్థం కావు, అవి పనికిరావు. మనం ఎక్కువగా యూజ్ చేసేవంటే ఈ 4 ప్రనౌన్స్ని. అర్థమైందా? ప్రనౌన్స్ మనకి 10 రకాలుగా ఉన్నాయి. ఆ 10 రకాలలో ఈ 4 ప్రనౌన్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము. అర్థమైందా? ఆ మిగతావి 6 ఏవి అని అంటే డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రనౌన్స్, రిలేటివ్ ప్రనౌన్స్, ఇండెఫినెట్ ప్రనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్, రెసిప్రోకల్ ప్రనౌన్స్. ఇలా 10 రకాలుగా అయితే విభజించారు. ఆ 10 రకాలలో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రనౌన్స్ ఈ 4 ప్రనౌన్స్. మొదటిది పర్సనల్ ప్రనౌన్స్, రెండవది పొసెసివ్ ప్రనౌన్స్, మూడవది ఆబ్జెక్టివ్ ప్రనౌన్స్ లేదా ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అని అనవచ్చును, 4వది రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్. అర్థమైందా? ఈ ప్రనౌన్స్ని ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించు పదము ఈ ప్రనౌన్ అనేది. ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. 10 రకాలుగా అయితే ఈ ప్రనౌన్స్ని అయితే విభజించారు. ఆ 10 రకాలలో ఈ 4 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రనౌన్స్. మిగతా 6 రకాలు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎక్కువగా మనం యూజ్ చేసేవైతే ఈ 4 ప్రనౌన్సే. అర్థమైందా? సో మనము ఈ 4 ప్రనౌన్స్ గురించి నీట్గా, క్లియర్గా ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ప్రనౌన్ గురించి తెలుసుకుందాం. అర్థమైందా? పర్సనల్ ప్రనౌన్ గురించి ఒక క్లాస్లో, పొసెసివ్ ప్రనౌన్స్ గురించి ఒక క్లాస్లో, ఆబ్జెక్టివ్ లేదా ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ గురించి మరొక క్లాస్లో, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ గురించి మరొక క్లాస్లో నీట్గా, క్లియర్గా తెలుసుకుందాం. అర్థమైందా? ఇది ఇవాల్టి ప్రనౌన్స్ని ఎన్ని రకాలుగా విభజించారు అనే క్లాస్. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.